హలో మిస్టర్ చక్రవర్తి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇంకెక్కడ ఉండమంటారు? మీ మూలంగా ఉద్యోగం వచ్చిందని చెప్పానా? నాకు పూల బొక్కేకి 15 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పానా మీకు? 15 నిమిషాల్లో నా ఉద్యోగం కాస్త ఊస్టింగ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకులేండి, గౌను వేసుకుని. ఏవే, మోటార్ సైకిల్ మీద వచ్చి డాష్ ఇచ్చిన హీరో ఇతనేనా? అవునండి. కంగ్రాచులేషన్స్ మై డియర్. చెయ్యి వదలండి, నా పేరు చక్రవర్తి. మొత్తానికి చక్రవర్తి అనిపించుకున్నారు. దీనికి ముక్కు నిండా పొగరండి. ఆ పొగరు ఎవరు అనిస్తారా అని చూసాం. పటక్కుమని మీరు వచ్చి అంచేశారు. యువర్ గ్రేట్ అండి. జనరల్ గానే అంతేలండి. ఆడపిల్లల పొగరడచడానికే నువ్వు పుట్టావురా అని మా నాయనమ్మ చెప్పేదండి. పైగా చూడండి, పంతానికి పంతం, దెబ్బకు దెబ్బ నేను తీయకపోతే నాకు అసలు నిద్రే పట్టదండి. నా పేరు చక్రవర్తి కదండి. జనరల్ గా చక్రవర్తుల లక్షణాలు అంతేనటండి. చక్రవర్తి గారు, ఐఎమ్ వెరీ సారీ అండి. వాళ్ళందరి ముందు చెప్పాలంటే సిగ్గు అనిపించింది. నేను మీ గురించి వేరే అనుకున్నాను. ఏమండి, నేను సంగతి చెప్పనా? ఫస్ట్ లుక్ లో అబ్బాయిని గురించి అమ్మాయి వేరే రకంగా అనుకోకపోతే ఆ ప్రేమ సక్సెసే కాదండి. ప్రేమ? అవునండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ప్రేమించు ప్రేమకై, జీవించు ప్రేమకై, ప్రేమించి జీవించు, జీవించి ప్రేమించు, అనుకున్నది సాధించు, ఆపై తనువు చాలించు. మీరు కవిత్వం కూడా రాస్తారా? మామూలుగా రాయనండి, అద్భుతంగా రాస్తా. ఇది మీరు రాసింది కాదు. పోనీ నా మీద రాయించుద్దాం. ఏమిటి కవిత్వం? ఏకాంతం కావాలి, ఏకాగ్రత కావాలి, తోట కావాలి, పువ్వులు కావాలి, ఇంకా ఎన్నో కావాలి. మరి అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు కలుసుకుందాం? నేను ఎప్పుడంటే ఇవాళ సాయంత్రం కలుసుకుందాం. ఓకే? కమ్ ఆన్, రా. కూర్చో. ఏం తీసుకుంటావు? మా ఇంట్లో టీ కాఫీలు ఉండవు, మజ్జిగ తప్ప. అక్కర్లేదండి. థ్యాంక్ యూ. ఏమిటి చెప్పు. మీరు రమ్మన్నారని అమ్మాయి చెప్పిందా? ఏం మాట్లాడతానో కూడా చెప్పిందా? మాట్లాడతారని చెప్పింది. ఏం మాట్లాడతాను? ఇది అని చెప్పలేదు. పోనీ ఏదో ఊహించుకు చెప్పు. బహుశా పెళ్లి గురించి మాట్లాడతారేమో. కరెక్ట్. చాలా షార్ప్ బ్రెయిన్ ఇది. చాలా తెలివైన వాడివయ్యా. పాపం అందుకే ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంతకీ ఏం చేద్దాం అంటావు? నేనేం చెప్తానండి, పెద్దలు మీరే చెప్పాలి. మా పెద్దరికాన్ని నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటా చెప్పులను అలా చూస్తున్నావు? ఓహో, ఆ చెప్పులు అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. ఇంత అందమైన ఇంట్లో, ఇంత చక్కగా అలంకరించబడిన ఇంట్లో అవి అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. కరెక్ట్. నేను అదే అనుకుంటున్నాను, నువ్వు అదే అన్నావు. నువ్వు కూడా అదే అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు అక్కడ? ఒరేయ్ శరభయ్య, ఆ చెప్పులు తీసి గడపవతల బారై. ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టే కదూ? చూడు మిస్టర్ చక్రవర్తి, ఆఫ్టర్ ఆల్ మనం రోజు వాడుకునే చెప్పులను తీసుకొచ్చి అలమారులో ఉంచితేనే నీకు నచ్చలేదు. అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటల్లుని చేయడం నాకు మాత్రం నచ్చుతుందా? జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ మనుషులకి అందం, ఆ జీవితాలకి అందం. am I correct? అంటే నేను వాటితో సమానం అంటారా? నోనో, నేను ఎక్కువ తక్కువ గురించి మాట్లాడడం లేదు, వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు ఊహించినట్టు నా స్థానం అదే అయినా, విలువ కూడా అదే అయినా, చెప్పుల్ని వెతుక్కుంటూ కాళ్ళొచ్చాయే తప్ప కాళ్ళను వెతుక్కుంటూ చెప్పులు రాలేదు. నిన్ను వెతుక్కుంటూ మా అమ్మాయి వచ్చిందే తప్ప మా అమ్మాయిని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళలేదు అంటావు. ఎస్, యు ఆర్ రైట్. నేను మాట్లాడేది ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారని గాని, ఎవరు ఎవరిని ముందుగా చూశారని గాని, ఎవరు ఎవరిని ముందుగా ప్రేమించారని గాని కాదు. నేను మాట్లాడేది ఒకటే, స్థానాల గురించి. ఎవరి స్థానం ఏమిటి అని. సహజంగా ప్రేమకు స్థానాలంటూ ఉండవు. అది రోడ్ల మీద దొరుకుతుంది, పార్కుల్లోనూ దొరుకుతుంది, సినిమా హాల్స్ లోనూ దొరుకుతుంది. కానీ పెళ్లికి స్థానాలంటూ ఉన్నాయి. అది కళ్యాణ మండపంలోనే జరగాలి,
మాంగళ్య ధారణతోనే జరగాలి, మంత్రోచ్చాటనతో జరగాలి, మంది మార్పుల మధ్య జరగాలి. అక్కడ వస్తుంది స్థానాలు కూడా. యు క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్, ఐ గాట్ యువర్ పాయింట్ అండ్ ఐ గాట్ యువర్ మైండ్ ఆల్సో. మీరు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి నా స్థానం గురించి మాట్లాడుతున్నారు. పరమశివుడి మెడలో ఉన్న పాము గరుత్మంతుడిని చూచి హలో బాగున్నావా మిత్రమా అంటుంది. అదే మెడ దిగి కిందికి వచ్చి మాట్లాడమని చూద్దాం, ఒక్క క్షణంలో చీల్చి చండాడబడుతుంది. అది స్థాన బలివి కానీ తన బలివి కాదు. ఏ స్థానము ఎప్పుడూ ఎవరికి శాశ్వతం కాదు. కానీ ప్రేమ శాశ్వతం, దాని బంధం శాశ్వతం, దాని స్థానం శాశ్వతం. యు క్యాచ్ మై పాయింట్? ఆగండి డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి తేడా ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్న స్థానానికి అతను ఉన్న స్థానానికి ఉన్న తేడా. ఇప్పుడు మేమిద్దరం సమానంగా ఉన్నామా? మధ్యలో నేనున్నాను. కానీ మీకు నాకు మధ్య ఈ ఆస్తుంది అంతస్తుంది. am I right? డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి మధ్య ఉన్న తేడా ఈ కాగితం. ప్లీజ్ టేక్ ఇట్. ఏమిటమ్మా ఇది? అదే, ఆయన నా స్థానంలోకి రావాలంటే కష్టం, నేను ఆయన స్థానంలోకి వెళ్ళాలంటే ఈ కాగితం మీద ఒక్క సంతకం చేస్తే చాలు. చేశాను, ఇచ్చాను. వస్తాను. కళ్యాణి, రండి. కళ్యాణి, భవిష్యత్తును ఎదుర్కోగల శక్తి నీకుందా? నాకు లేకపోవచ్చు, కానీ మా ప్రేమకుంది. ఆల్ రైట్. ప్రేమ కోసం బిడ్డ తల్లిదండ్రులను వదులుకోవడం జరుగుతుంది, అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదులుకోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం అంత పని చేయలేనమ్మా. మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు విడదీయడానికి నేనెవరిని? ఓకే, మీ ఇష్టం. కానీ చూడు మిస్టర్ చక్రవర్తి, అమ్మాయితో నేను ఈ బాధ్యత తీరిపోదు. అమ్మాయితో పాటు ఆస్తి బాధ్యతను కూడా నువ్వు తీసుకోవాలి. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం ఉంటేనే ఈ పెళ్లి చేసుకో. క్షమించండి, ఇప్పటి వరకు మీరు మాట్లాడారో నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, దయచేసి మీరు వినండి. ఏ భార్య అయినా సరే తన భర్త సంపాదనతోనే బ్రతకాలనుకుంటుంది. పెళ్లికి పెట్టే తాంబూలం దగ్గర నుంచి మెడలో కట్టే తాళి వరకు నా కష్టార్జితంతోనే జరగాలి. మీ ఆస్తి గాని మీ అంతస్తుకు సంబంధించిన ఛాయ్ గాని నా మీద నా భార్య మీద పడ్డానికి వీలు. ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటాను. త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సంపాదనతోనే నా పెళ్లి చేసుకుంటాను. దీనికి మీరు ఏ రకమైన అభ్యంతరము పెట్టకూడదు. Mr. Chakravarti, this is your appointment order. థ్యాంక్ యూ సార్. Congratulations. థ్యాంక్ యూ. డియర్ కళ్యాణ్, నీవు నన్ను సాగరింపిన వేళా విశేషమేమో నేను గాయకుడిగా సెలెక్ట్ అయ్యాను. నేను పాడుతున్న మొదటి పాట రేపు మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.